ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఒక పానిక్ సిట్యుయేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. అదే పెట్రోల్, డీజిల్ కొరత. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు, కొన్ని బంకుల్లో మాత్రం ఆహ్, క కాస్తంత లిమిట్‌గా కొడుతున్నారు. అంటే టూ వీలర్స్‌కి రూ. 200 పెట్రోల్ అని, అదే ఫోర్ వీలర్ అయితే 500 అని ఇట్లాగా కొన్ని. ఇక డీజిల్ అయితే చాలా కొరతగానే ఉంది. దీనివల్ల నిత్యావసరాల ధరల మీద ఎఫెక్ట్ పడుతోంది అనేది. మరోపక్క ప్రభుత్వం అయితే చాలా సీరియస్‌గా కాన్సంట్రేట్ చేసింది. చంద్రబాబు నాయుడు గారే స్పందించారు స్వయంగా. ఎక్కడా కూడా కొరత లేకుండా చూడాలి అనేది. దాని మీద పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యారు. అయితే ఇది కంప్లీట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఈ కొరతని పూర్తిగా కంట్రోల్ చేయగలదా? ఈ పానిక్ సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకురాగలదా? కొంతమంది యుద్ధం ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది అనేది కూడా తెలియని వాళ్ళు చర్చించుకునే చర్చ. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి లాస్ట్ మంత్ కూడా ఈ పానిక్ సిచ్యువేషన్ చూసాం. కాకపోతే ఈ స్థాయిలో లేదు అప్పుడు. త్వరగానే క్లియర్ అయింది. ఇప్పుడు ఒక 4-5 డేస్ ముందే వచ్చేసింది. అదైతే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఏంటి ప్రాబ్లం? నిజంగా క్రెడిట్ ఇవ్వకపోవడం వల్లేనా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించడం? తిలాపాపం తలా పిడికెడని వాస్తవానికి క్రిందటిసారి తెలంగాణలో జరిగింది. అప్పుడు మనకు ప్రాబ్లం లేదు. 1-2 బంకులోళ్ళు చిన్న హడావిడి చేశారు, వెంటనే సెట్ రైట్ అయిపోయింది. అవును, తక్కువ. తెలంగాణలో 2-3 డేస్ జరిగింది. ఎప్పుడైనా సరే మనకు ఉండేటటువంటి ఒక సమస్య ఏంటంటే, పెట్రోల్ ధరలు రేపటి నుంచి పెరుగుతాయి అనగానే ఇవాళే బంకుల్లో ఫుల్గా జనం క్యూలో నుంచి ఉంటారు. ట్యాంక్ ఫుల్ ఎంత అవుతుంది? మ్యాక్సిమం ఒక 5 లీటర్లు 10 లీటర్లు అవుతుంది. కానీ ఆ 5 రూపాయలకు కూడా మనం ఎందుకులే అని రేపు చేసి కొట్టించుకుందాంలే అని కాకుండా బారులు క్యూలో ఉండైనా తీసుకునేటటువంటి మనస్తత్వం సహజ సిద్ధమైన మన మనస్తత్వం. అదే రేటు తగ్గుతుంది 2 రూపాయలు అన్నారనుకోండి, బంకులన్నీ ఖాళీ అయిపోతాయి. ఒక్కడు కూడా కొండ, రేపు పోయించుకుందాంలే అనుకుంటారు. ఇది మన సహజ సిద్ధమైన లక్షణం. అట్లాంటి ఒక సిచ్యుయేషన్ని ఇక్కడ క్యాష్ చేసుకునేటటువంటి పరిస్థితి జరుగుతున్నాయి. ఎంతసేపటికి ప్రభుత్వము మేము కఠినంగా వ్యవహరిస్తున్నాం, తీవ్రంగా పరిగణిస్తున్నాం, చంద్రబాబు గారే స్వయంగా రంగంలోకి దిగేశారంటే 3 రోజుల నుంచి ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. కానీ ఎందుకు పరిష్కారం కావటం లేదు అంటే, కంట్రోల్ మన చేతిలో నుంచి తప్పిపోతోంది. గ్యాస్కి సంబంధించి సంక్షోభం వచ్చింది. అప్పుడు గుర్తుంది కదా, గ్యాస్ వరుసనే పేపర్లలో, వార్తలలో, నోటితో మాటలలో గ్యాస్ సంక్షోభం కంట్రోల్ అయిపోయింది ప్రస్తుతానికి. నేను ఆ రోజును కూడా ప్రస్తావించా. ఆన్లైన్ బుకింగు, డైరెక్ట్ బుకింగులకి ఏ ప్రాబ్లము రాకుండా చూడమని కేంద్రం ఆదేశించింది కాబట్టి అది ఆటోమేటిక్గా జరుగుతుంది. కేంద్రం ఆదేశించింది కాబట్టి. ఎవరికి సంక్షోభం వస్తుంది? రోడ్లు పక్కల బండ్లు పెట్టుకునేటటువంటి వాళ్ళు, టీ స్టాల్స్ వాళ్ళు, ఇట్లాంటిది. ఎందుకంటే ఒక గ్యాస్ బండ కమర్షియల్గా మనకు ఉంటే గనక 1, 2, 3 ఇస్తారు, కానీ 30, 50 ఇవ్వరు కదా. అవన్నీ ఓ రకంగా బ్లాక్లోనే వెళ్తున్నాయి. 4-5 కనెక్షన్స్, 10 కనెక్షన్స్ తీసుకుని ఆ పేర్లతో తీసుకున్నాయే నడుస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి తగ్గితే వాళ్ళ వలన కనబడే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సమాజంలో. ఇంటి వాళ్ళకి కంటే కూడా ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అన్నది ఇంతకుముందే మాట్లాడుకున్నాం. అయితే ఈ రోజు వరకు ఆ గ్యాస్ సంక్షోభం పరిష్కారమైంది అన్నది పేపర్లలోనే. వ్యక్తులకి సంబంధించి ఇవాళైనా మీరు గబక్కన గ్యాస్ బండ కావాలంటే అదనంగా 500 నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. 2000 నుంచి 3000 వసూలు చేస్తున్నారు. ఒరిజినల్ బండ ఎంత? 1100. 1100 బండ 3000 రూపాయలు వసూలు చేస్తున్నారంటే ఎవరు తింటున్నారు ఇది? పోనీ గ్యాస్ కొరతే నిజం అనుకుందాం. గ్యాస్ కొరత నిజమైతే మరి ఆ డబ్బులకి ఎట్ట వస్తుంది గ్యాసు? అంటే అక్కడ జరుగుతున్న దాన్ని ఎందుకు పసిగట్టలేకపోతున్నారు? ఇక్కడ తెలుగుదేశం కార్యకర్త గ్రౌండ్లోనే ఉంటాడు, 1 కోటి మందికి పైగా సభ్యత్వం ఉంది. జనసేన కార్యకర్త గ్రౌండ్ లెవెల్లోనే ఉంటాడు, 20 లక్షల మందికి పైగా సభ్యత్వం ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్త గ్రౌండ్ లెవెల్లోనే ఉంటాడు, 15 లక్షలకు పైగా సభ్యత్వం ఉంది. అంటే దగ్గరగా 1.5 కోటికి పైగా వాళ్ళ దగ్గరే ఉన్నారు. ఎందుకని వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవట్లేదా? లేదు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏమైంది? స్పెషల్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ ఏమైంది? పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఏమైంది? సోషల్ మీడియాను చూసినా అర్థమైపోతుంది కదా ఏం జరుగుతుంది అన్నది. స్టిల్ నౌ గ్యాస్ బండ 2,000 రూపాయలకి తక్కువ రావట్లేదు. ఆన్లైన్లో డైరెక్ట్గా బుక్ చేసుకున్న వాళ్ళకి మామూలు రేటుకే వస్తుంది, కానీ మిగతాది ఇది నడుస్తూనే ఉంది. ఇది నెంబర్ 1. అంటే అక్కడ ప్రభుత్వ చేతకానితనం మీడియా ద్వారా కవరేజ్ చేసుకుంటున్నటువంటి లక్షణం ఇప్పుడు 2వ వర్గానికి ఉపయోగపడింది. పెట్రోల్, డీజిల్ ఎవడేం పీకుతాళ్లే అనే ధైర్యం వచ్చింది. వాస్తవంగా ప్రభుత్వ పాలన అనేది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఇది ఇవాళ పడుకున్నాం, రేపు లెగుద్దాం, ఎల్లుండి చూద్దాం అనేటటువంటిది కాదు.
ఇది నిరంతర ప్రక్రియ. సాగిపోతున్నంతసేపు నా ఘనత అని చెప్పుకుంటున్నప్పుడు, అలా చెప్పుకోకపోతే ఇదంతా నిరంతర ప్రక్రియ అనుకుంటే బాగానే ఉండు. నా ఘనత అని సక్సెస్ఫుల్ అంతా నా ఘనత. ఫెయిల్యూర్ అయినప్పుడు ఎవరి మీద ఏలెత్తి చూపెడదాం అనుకున్నప్పుడే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే ఒరిజినల్గా జరిగినటువంటి పరిణామం మొన్న హైదరాబాద్లో తెలంగాణలో వచ్చింది కదా ఈ పెట్రోల్ డీజిల్ కొరత, 2-3 రోజులు అడావిడి, ఆ తర్వాత సెట్ రైట్ అయింది. ఆ టైంలో నుంచి మన రాష్ట్రంలో కూడా అతి ముందు జాగ్రత్త తీసుకున్నారు. ఈ అతి ముందు జాగ్రత్త ఏంటంటే బాటిళ్లలో కానీ డబ్బాల్లో కానీ పెట్రోల్ డీజిల్ పొయ్యొద్దు అనేటటువంటిది. ఎందుకంటే నేను మొన్న చూసా, బండిలో పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్తేను ఒక అతను సార్ ఒక్క నిమిషం అండి, మీ అంటే మనం బండిలో పెట్రోల్ పోసేటప్పుడు ఇట్లా పెడతారు కదా ఇది పంపు, నాది పోయించేసుకున్నాక సార్ ఒక్క నిమిషం ఏంటంటే ఆ బంక్ అతను కూడా చెప్తున్నాడు, ఒక అతనికి బండి ఆగిపోయింది సార్ దారిలో, బాటిల్లో పోయకూడదని మాకు రూలు అని చెప్పేసి నా బండిలో ఆ సీట్ కిందకు ఉంటుంది కదా ఖాళీగా, దాంట్లో బాటిల్ పెట్టించి అందులో పోస్తున్నాడు. అంటే ఏంటి, అదేమి అమ్ముకోవడానికి కాదు, అది అతనికి అవసరం. బయట ఎక్కడో స్ట్రక్ అయిపోయింది అతని బండి, అక్కడికి ఆ బండిని ఆ దగ్గరలో బంకు లేదు, పోయించుకోవాలంటే ఇక బాటిల్ తెచ్చుకున్నాడు అనమాట. ఇక్కడ ఈ సీటు మధ్యలో పెట్టి సీట్లో పెట్టి, అంటే చూసే వాళ్ళకి దాంట్లో పోసినట్టే ఉంటది కదా ఈ వీటిలో స్కూటీల్లో వచ్చేటప్పటికి, అట్లా పోసి పెట్టాడు. సరే పోనీ అన్నటువంటిది అనుకుంటాం. ఈ పరిస్థితి నేను అప్పుడే ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను, ఇదే తప్పు, కరెక్ట్ కాదు ఇది, దీన్ని మానిటరింగ్ చేసుకోండి ఎందుకు జరుగుతున్నదో అన్నటువంటి. పట్టించుకునేవాడు ఎవడు ఉండడు, ఒక నెగిటివ్ కాన్షియస్నెస్, రెండవది అలర్ట్నెస్ ఉండదు, ఒక వ్యతిరేక భావజాలాన్ని సృష్టించుకునే మనస్తత్వాలు ఉన్నప్పుడు వర్కౌట్ కాదు, పట్టించుకోలేదు. ఇప్పుడు ఏమవుతున్నది, పంటలు నాట్లేసే టైము, కొన్ని చోట్ల కోతలు కోసే టైములు, మిర్చి లాంటి కోతలు కోస్తారు, వరి లాంటి ఇంక కొన్ని రోజుల్లో పోతే పోస్తుంటారు. ఇక్కడ ఏమవుతున్నది, డీజిల్ అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరికి. పంపుకి వాటర్ కొట్టాలి, మామిడి కాయలే ఉన్నాయి అనుకోండి, మామిడి చెట్లకు వాటర్ పెట్టాలి ఈ టైంలో, బాగా కాపు చేతికి వస్తుంది కదా కాయ, ఈ టైంలో నీళ్లు పెట్టాలి. అట్లాగే వివిధ రకాల పంటలకి నీళ్లు పెట్టాలి. నీళ్లు ఇదేమో ఎండాకాలం కదా, మండుటెండ, భూమి ఎక్కువ వాటర్ కోరుకుంటది. ఈ టైంలో డీజిల్ కావాలి, ఇది మోటార్ నడవాలండి. వాళ్ళు డబ్బాలు పట్టుకుని వస్తే డీజిల్ పొయ్యమని చెప్తున్నారు. అదేమంటే లూజ్ స్టాక్ ఉంటుంది సహజంగా, అనుకోండి యుద్ధం కదా అందుకని నేనంట మాకేం రాలేదు ఏం చేయమంటావు అని చెప్తారు. ప్రపంచ సూత్రాలని వీళ్ళు చెప్పేస్తారు. ఇది రాజుగారి నోట్లోంచి తాటాకు పడితే తాడి చెట్టు పడిపోయిందన్న సామెత ఉంది కదా, ఈ స్ప్రెడ్ గత వారం రోజుల నుంచి బిగినైంది, వారం 10 రోజుల నుంచి. దీనికి తోడు ఇంకొక ప్రచారం ఏం జరిగింది, 29తో లాస్ట్ ఎలక్షన్ బెంగాల్, అదైపోగానే ధరలు పెరిగిపోతాయంట అన్నటువంటి ఇంకో ప్రచారం జరిగింది. దాన్ని కేంద్రం 100 సార్లు ఖండించినా ఇక్కడ జనం నమ్మట్ల. ఈ రెండింటి ప్రచారపు ఇంపాక్ట్ ఏమైపోతుంది, రేపు పెట్రోల్ ఆగిపోతుందేమో, యుద్ధం అయిపోయింది, రేపు పొద్దున 29 ఎలక్షన్ అయిపోతే పెట్రోల్ దొరకదేమో, లేకపోతే రేట్లు పెరిగేస్తాయేమో, అదే 25 రూపాయలు పెరుగుతాయి, 18 రూపాయలు పెరిగిపోతుంది, ఇవి కూడా ప్రచారం జరిగిపోతున్నాయి. దీంతో ఎవరి కాళ్ళు డబ్బాలో పట్టించుకోవడం బిగించేశారు, చాటుగా పట్టించుకోవడం బిగించేశారు, ఈ రాత్రి పూట్ల పట్టించుకోవడం బిగించేశారు. దాంతో అక్కడ ఖాళీ అయిపోతుంది, ప్యానిక్ బయ్యింగ్ ఇక్కడ. దీనికి తోడు సందట్లో సడేమి అని సాధారణంగా మనం చిల్లర కొట్లు, ఇళ్ల దగ్గర చిల్లర కొట్లకి వెళ్ళినప్పుడు రాసుకో ఖాతా అని చెప్తుంటాం. అట్లాగే పెట్రోల్ బంకులోళ్ళు కూడా ఆ సదరు హెచ్పిసిఎల్ బీపీసీఎల్ వాళ్ళని రాసుకొని ఆయన అని చెప్తుంటారు. 3 ట్యాంకర్లకు 1 ట్యాంకర్ డబ్బులు ఇస్తుంటారు, 2 ట్యాంకర్లు పెండింగ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, నోట్లు ముద్రించరు కదా వాళ్ళు కూడా, వాళ్ళకి ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు చెప్పే 18 రూపాయలు పెట్రోల్కి 25 రూపాయల డీజిల్కి ఎక్కువ పడుతోంది వాళ్ళకి. ఆ డబ్బులకి వాళ్ళకి ఎక్కడి నుంచి పట్టుకొస్తారు, కాబట్టి వాళ్ళు మీకు ఎక్కువ క్రెడిట్ లైన్ ఇవ్వలేము అని చెప్తున్నారు. ఇక్కడ ఏమైంది, ఒక ట్యాంక్ ఇది వస్తే పెట్రోల్ ట్యాంకరు 3 నుంచి 4 రోజులు పడుతుంది ఇది అవడానికి. వీడికి ఈ లోపు ఒక ట్యాంకర్ ఇవ్వడం వాడికి పెద్ద కష్టం కాదు. ఇప్పుడు ఏమైంది, రోజున్నరలోనే ట్యాంకర్ అయిపోతుంది. ఇప్పుడు రోజులోనే అయిపోతుంది, ఇవాళ అయితే అరపోటే అయిపోతుంది, ఇవాళ అయితే ప్రజెంట్. ఇక్కడ వెంటనే 4 రోజుల్లో 1 ట్యాంకర్ అయ్యేది 4 రోజుల్లో 3 ట్యాంకులు అవసరం అవుతుంది ఈ ప్యానిక్ బయ్యింగ్ వల్ల. క్రెడిట్ ఇప్పటికే 2 ఉన్నది, ఇప్పుడు 5 అవుతున్నది. వాడు ఎందుకు ఇస్తాడు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు కట్టేయచ్చు కదా, వీళ్ళు కట్టరు. అది బ్యాంక్ సెలవులు అందామా,
ఇంకోటి అందాం, ఉమ్, ఇంకోటి అందాం. ఉమ్, ఈ ఇంపాక్ట్ ఏమైపోతుంది, గ్యాప్ వస్తుంది. ఉమ్, దాంతో వాళ్ళు క్రెడిట్ లైన్ ఇవ్వట్లేదు కాబట్టి మేము బంకు మూసేసి కూర్చుంటాం. ఎవరిది బాధ్యత, ఉమ్, ప్రభుత్వం చూసుకోవాలి, మేమేం చేయమంటారు ఉమ్, అనేటటువంటిది ఒక అహంకారపూరిత ధోరణి బంకులోళ్ళది. ఉమ్, ఆ బంకులోళ్ళ చేత చేయించాల్సినటువంటి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మాకేం సంబంధం అన్నట్టు వాళ్ళు కూర్చున్నారు. ఉమ్, ఈ ఈ నేను చెప్పిన ఇది ప్యానిక్ బయ్యింగ్ ప్రజల తప్పు, అవును. ఆ డబ్బాల్లో పోయికపోవడం బంకులోళ్ళ తప్పు, ఆ ఈ టైంలో క్రెడిట్ వంకలు పెట్టడం కంపెనీల తప్పు. ఇవన్నిటి నేను మానిటర్ చేస్తున్నాను, సీరియస్గా ఉన్నాను, కఠినంగా ఉన్నానని చెప్తా గ్రౌండ్లో చేయలేకపోవడం ప్రభుత్వం తప్పు. అవును. ఉమ్, ఈ పరిస్థితుల్ని ఒక తెలంగాణలో జరిగిన తర్వాత ఆ మధ్యన కర్ణాటకలో కూడా జరిగింది ఇట్లాంటిదే. ఉమ్, ఒక రోజు 2-3 రోజులు ఇట్లాంటివి జరిగినాయి ఆ రాష్ట్రాల్లో కూడా. అది ఉమ్, చూశాక దేశవ్యాప్తంగా ఎలర్ట్ కేంద్రం చేసిన ఫాలోఅప్ చేయకపోవడం వాళ్ళ తప్పు. ఈ అవును. అందరి ఉమ్, తప్పు ఇవాల్టి ప్యానిక్ పరిస్థితి. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఈ అవును. సిచ్యుయేషన్ సరిగ్గా ఇప్పటికిప్పుడు ఆయిల్ సప్లై ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ట్యాంకులన్నీ తెచ్చిపోస్తే 3-4 రోజులకి సెట్ అవుతుంది బండి. అవును. 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 ఇది ఉమ్. ప్రస్తుతం కనబడుతున్న సీన్. కానీ ఒకటి సార్, ఇక్కడ డీలర్కి స్టాకిస్ట్ కి మధ్య జరుగుతుంది. మంత్ ఎండింగ్ వచ్చేసరికి వీళ్ళు, మీరు ఇందాక అన్నట్టు ఆ క్రెడిట్ లిమిట్ సంబంధించి ఇందులో ప్రభుత్వం ఎంతవరకు జోక్యం చేసుకుంటది, ఎంతవరకు ప్రభుత్వం చెప్తే అక్కడ స్టాకిస్ట్ ఉంటాడు, డీలర్ డబ్బులు పెట్టుకునే పరిస్థితి అయితే ఉండదంట బయట. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి 1వ తారీఖే ఆ ఆ లిమిట్ మళ్ళీ రెడ్యూస్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ప్యానిక్ సిచ్యువేషన్ ఉండదు, బయటకు వచ్చేస్తాం, మళ్ళీ నో స్టాక్ బోర్డులు తీసేస్తారు. కానీ ఈ వారం రోజులు పరిస్థితిని కంట్రోల్ చేయడం అనేది ప్రభుత్వం వల్ల అవుతుందా, లేదు ఎవరు మోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇక్కడ నాకు అర్థం చంద్రబాబు గారు కాదు. ఇచ్చే ఆదేశాలు పైకేనా? నాకు అర్థం కాదు ఎవరు మోసం చేస్తున్నారు. డీలర్లు ఎందుకు అబద్ధాలు ఉమ్, చెప్తున్నారు? ఇప్పుడు ఉమ్, వాళ్ళు క్రెడిట్ ఇవ్వలేదంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఉమ్, ట్యాంకులకు సంబంధించి నువ్వు 2 అడిగేవాడివి 4 అడిగితే ఎట్లా అన్నటువంటిది దానికి ఒక ఉమ్, అర్థం ఉంది. నువ్వు ఉమ్, లీటర్ పెట్రోల్ పోసినా 10 లీటర్లు పోసినా 50 లీటర్లు పోసినా డబ్బులు ఇవ్వకుండా నీకు పెట్రోల్ పోస్తాడు ఎవడన్నా? ఉమ్, పోయాడు కదా. మరి ఈ చేతిలో డబ్బులు ఉన్నప్పుడు నువ్వు కట్టడానికి ఏం రోగం? నువ్వు డబ్బులు కట్టేసేస్తాడు, ఇస్తాడు కదా. అవును. డబ్బులు ఎందుకు కట్టట్లేదు వీళ్ళు ఉమ్, అంటే మనం కట్టే డబ్బుల్ని వీళ్ళు మధ్యలో రొటేట్ చేసుకుంటున్నారు. ఏదో అంతే. అవును. రోజువారీ వడ్డీలకు ఇచ్చుకుంటున్నారా లేకపోతే ఏం చేసుకుంటున్నారు మనకు తెలియదు. ఉమ్, లేకపోతే ఎందుకు ఇవ్వరు వీళ్ళు? ఉమ్, వీళ్ళు ఏం చూపెడుతున్నారు, ఆన్లైన్లో మనం పే చేస్తాం కదా ఉమ్, ఆ డబ్బుల వరకే వాళ్ళకి చేస్తున్నారు, మిగతా రన్నింగ్ క్యాష్ని డైవర్ట్ చేస్తున్నారు. అది అలా చేయకపోతే ఇప్పుడు ఏ రోజు ఆ రోజు వచ్చిందండి, 2వ రోజు పొద్దున్నే బ్యాంకులో వేసేయాలి కదా డబ్బులు. ఉమ్, అవును. వేసేస్తే నీ అకౌంట్లో ఉంటుంది కదా. అదే కదా. ఉమ్, కొని దాచుకునే విషయం కూడా కాదు పెట్రోల్ది. ఉమ్, అవును. ఎందుకంటే వాడు ట్యాంక్ నీకు రికార్డెడ్ గానే ఉంటుంది, నీ కంపెనీ రికార్డెడ్ గానే ఉంటుంది. ఉమ్, ఇక్కడ రొటేట్ చేస్తున్నాడు ఈ డబ్బులు. అవును. ఆ రొటేషన్ కోసం చేతిలో మనీ ఆపేయడం వీళ్ళ తప్పు కదా. అదే కదా. ఉమ్, వాడిని అందాం, వాడు క్రెడిట్ ఎందుకు పెట్టాడు. ఉమ్, కానీ ఉమ్, క్రెడిట్ లో ఏమన్నా తగ్గించాడంటే ఇదివరకు 2 ట్యాంకర్లకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 1 ట్యాంకర్కి ఇస్తున్నారు క్రెడిట్ అని చెప్తున్నారు. ఉమ్, ఎందుకని? ఇదివరకు అట్లా ఎందుకు ఇచ్చాడంటే నీకు టైం తీసుకుంటోంది కొనుగోలు చేయడం. ఉమ్, ఉమ్, సప్లై ఆడు చేసేస్తున్నాడు, వాడి దగ్గర ఉంది కదా. అవును. ఉమ్, కానీ వీళ్ళు అమ్మడానికి టైం తీసుకుంటుంది. అది. 3 రోజులకో 4 రోజులకో ట్యాంకర్ అవుతుంది. 20,000 లీటర్లు అవును. 30,000 లీటర్లు అయి ఉంటాయి ఒక్కొక్క ఉమ్, మనకి బంకులో కింద భూమిలో పాతుతారు అవును. కదా. అవునవును. ట్యాంకర్. చిన్న దాంట్లో అయితే 10,000 ఉంటుంది, పెద్ద దాంట్లో ఉమ్, 20,000-30,000, ఇంకా పెద్ద అయితే 3-4 ట్యాంకర్లు కూడా ఉంటాయి. అవునవును. ఉమ్, అంతంత ఉన్నప్పుడు నీకు ప్రాబ్లం ఏంటి? ఉమ్, ఇదివరకు ఇచ్చేసేవాడు, ఇప్పుడు నువ్వు అమ్ముతున్నావు, అమ్మినప్పుడు ఇవ్వడానికే. మరి ఇప్పుడు ఏదైతే తాళ్ళు కట్టేసిన ప్రతి బంకు వాడి చేతిలో క్యాష్ ఉంది, ఉమ్, ఎందుకు కట్టట్లా? అది సమస్య ఇక్కడ, ఉమ్, కావాలని అవును. జరుగుతున్నది అది. ఉమ్, ఉమ్. కానీ ఇక్కడ అంటే దీన్ని ఇప్పుడు గనక సెటరేట్ చేయకపోతే ప్రతి నెలాఖరున ఇదే పరిస్థితి చూడాలా? ఇక ఇప్పటికి ఇది సెకండ్ టైం, ఇది 2వ నెల ఇది. అంటే నెలాఖరి సిచ్యుయేషన్ ఏం కాదండి ఇది. ఉమ్. ఇప్పుడు 3-4 రోజుల నుంచి ఎందుకు వస్తుంది నెలాఖరి సిచ్యుయేషన్ అయితే? అంటే 25 ఆ తారీఖు నుంచే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సార్, మనకి 23-24 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలా ఉంటుందంటే సమస్యని ఉద్యమాలు చేస్తే పట్టించుకోవట్లేదు పబ్లిక్. ఉమ్, కాబట్టి పబ్లిక్కి నొప్పి తెలిసేలా చేస్తే ప్రభుత్వాలు దారికి వస్తాయి అన్నది వీళ్ళ తెలివితేటలు, అసోసియేషన్ వాళ్ళ తెలివితేటలు. ఉమ్, ఉమ్, నెలాఖరికైనా ఇదేమన్నా జీతాలా? నెలాఖరి అయితే డబ్బులు లేకపోవడానికి. ఉమ్, పెట్రోల్ బంకుకు పోతే కొట్టించే పెట్రోల్కి నెలాఖరైంది నాకు తెలియక అడుగుతాను. అవును. మనం ఏమన్నా బంకుకి వెళ్తే పెట్రోల్ రాసుకోవాలి అంటే రాసుకుంటాడే అంటాడు. ఉమ్, ఉమ్, వాడికి మరి నెలాఖరైంది నాకు అర్థం కాలా.
అంటే ఈ నెల అంతా రొటేట్ చేసుకుంటాడు, ఎవరికో వడ్డీకి ఇచ్చుకుంటాడు ₹2 ₹3. అంటే వీళ్ళకి మంత్లీ ఇచ్చి లిమిట్ అయిపోతుంది ముందే, ఒక 10 రోజుల ముందే. డబ్బులు అక్కడ వాళ్ళ కట్టే నువ్వు. క్రెడిట్ లిమిట్ వాడు పెంచడం, వీళ్ళు డబ్బులు పెట్టి తెచ్చుకోరు. అది కాదండి, నాకు తెలియక అడుగుతాను. నెలకి ఎంత ఇచ్చాడు, నువ్వు ఈ లోపు అవును. అమ్మేశావు, నీ దగ్గర అమ్మేశారు. డబ్బులు ఉన్నాయి కదా, కట్టేయచ్చు కదా. అవును, 30 రోజులు వాడాల్సిన స్టాక్ 20 రోజులకి అయిపోతుంది సార్. అయిపోయింది, ఆ 10 డబ్బులు నీ రోజులు దగ్గర ఇబ్బంది ఉన్నాయిగా. పడాల్సి వస్తుంది. అవును, ఈ డబ్బులు ఉన్నాయిగా, కట్టేయి. ఉమ్, డబ్బులు లేవు కాబట్టి ఇదివరకు నీకు నెలవారీ ఇచ్చాడండి. అవును. డబ్బులు వచ్చేసినాయి కదా నీ దగ్గర, ఉమ్, వచ్చినా నువ్వు ఎందుకు కట్టమంటున్నా నేను. అవును అవును నువ్వు అవును. అప్పుడు కట్టేస్తే అయిపోతుంది కదా 20 రోజులకి. ఇదివరకు నువ్వు అడిగిన దానికి ఒక అర్థం ఉంది. నా దగ్గర సరుకు ఉందయ్యా, అమ్మలేదు నేను, అందుకని నువ్వు నా క్రెడిట్ లైన్ అని చెప్పావు, బాగుంది, ఒప్పుకుంటాను నేను కూడా. ఇప్పుడు అమ్మేసి చేతిలో డబ్బులు ఉన్నప్పుడు కట్టేయడానికి ఏం బాధ? అంటే నెలంతా రొటేట్ చేసుకోవాలి ఇతను. నెలంతా ఎక్కడ వడ్డీలకు ఇచ్చుకోవడం ఏదో చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. అంటే ఒకటి సార్, ప్రజలకు రావాల్సిన క్లారిటీ కొరత బంకుల్లో అంతే. అయితే ఇందులో ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఎంత క్లియర్ చేయగలుగుతుందా? కోఆర్డినేట్ చేయాల్సిన ప్రభుత్వం గాడి తప్పింది, ముందస్తు సమాచారం అందుకోవడంలో విఫలమైంది. ఇక్కడ సాకు చెప్పడానికి లేకుండా పోయింది. కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ, రాష్ట్రంలో ఉంది ఎన్డీఏ, కేంద్రం మీద తోసేయడానికి లేదు. ఒకవేళ క్రెడిట్ లైన్ ప్రాబ్లం ఉంటే మన మంత్రి ఆ మంత్రితో మాట్లాడాలి కదా. అవును, ముఖ్యమంత్రి ఇక్కడ సీరియస్ అవ్వడం కాకుండా అక్కడ సీరియస్ అవ్వాలి కదా. అక్కడ కొంచెం నవ్వుతూ అడిగినా చెప్తారు కదా, వాళ్ళు వెంటనే పరిష్కరిస్తారు కదా. పూరి గారు అని మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన వెంటనే పూరి కోరెట్టేస్తాడు. మనకి ఏంటి ప్రాబ్లం? సమస్య మనం కోఆర్డినేట్ చేయలేదు, ఇది ఏముందిలే అనే టైప్ లో ఉన్నాం. ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి ఆయన కూడా సీరియస్ అయ్యారు. పేపర్లో వార్త ఇప్పుడు 2 రోజులకి ఎట్టాక పరిష్కారం అయిపోద్ది. అదిగో బాబు గారు చెప్పండి, ఇందులో చిన్న గేమ్ కూడా ఉంటుంది. ఆ మధ్యలో నాదెళ్ల మనవరికి జాత కాలేదు, బాబు గారు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందని చెప్తారు రేపు. అది మళ్ళీ ఇది కొత్త క్రెడిట్ యాడ్ అవుతుందేమో. అంతే, పెట్రోల్ కొరత తీర్చిన అంటే ముందు వాత పెట్టి ఆ పైన ఆయింట్మెంట్ రాసి, ఇదిగో చూసావు ఆయింట్మెంట్ రాసినోడు గొప్పోడు అంటారు తప్పించి ఆ వాత పెట్టింది వాళ్ళు ఏం చెప్పరు అనమాట. అది ఇక్కడ దీనికి యుద్ధానికి ఏం సంబంధం లేదా? యుద్ధానికి సంబంధించిన సంబంధం ఉంది. యుద్ధ భయం, పెట్రోల్ డీజిల్ కొరత మనకి రావడానికి వీల్లేదు. గ్యాస్ కి కొరత వస్తుంది. మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే మనం 24 to 25% ఖతార్ మీద డిపెండ్ అవుతాం. యూరోప్ దేశాలన్నీ ఇప్పుడు ఖతార్ దగ్గరే ఉంటున్నాయి కాబట్టి ఖతార్ కి సప్లై చేసే పొజిషన్ లో తక్కువ ఉంది. దానికి తోడు అరబ్ దేశాలలో ఉన్నటువంటి గ్యాస్ నిక్షేపాలని వీళ్ళు నాశనం చేశారు. ఇరాన్ లో ఉన్నటువంటి దాన్ని ఇజ్రాయెల్ నాశనం చేసింది. కారణంగా సప్లై ప్రాబ్లం ఉంది కాబట్టి వేరే దేశాల నుంచి తెప్పించుకుంటున్నాం కాబట్టి కొంత ప్రాబ్లం గ్యాస్ కు వస్తుంది అన్నది మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. పెట్రోల్ డీజిల్ కి ప్రాబ్లమే లేదు, ఎందుకంటే రష్యా నుండి కుప్పల తెప్పలు వస్తుంది. రేట్ ఎక్కువ తీసుకుంటున్నాడు ఆడు కూడా, మన దగ్గర కూడా నో డౌట్. కానీ మనకి గ్యాస్ ఇదే పెట్రోల్ డీజిల్ ఇస్తానే ఉన్నాడు, వాడిస్తున్నాడు. అరబ్ దేశాలు ఇస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు సప్లైకి. అంటే ఇరాన్ తో పాటు గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఇంధనం కూడా కాస్తంత తగ్గింది ఇంతకు ముందుతో పోలిస్తే. రష్యా ఆ స్థాయిలో సప్లై చేయకపోవడం వల్ల కూడా కాస్తంత కొరత ఏర్పడుతుంది. అయ్యండి మనోళ్ళు అల్లేటటువంటి బేసిక్ గా అయితే ఎంత తగ్గుతుందో అంతకంటే ఎక్కువే సప్లై చేస్తుంది. తాజా నివేదిక కూడా అదే చెప్తుంది. రష్యా నుండి ఆయిల్ విపరీతంగా కొంటుంది భారతదేశం అన్నట్టు. దాదాపు 40-50% కొంటున్నాం మనం. అంటే ఈ పానిక్ బయింగ్ క్రియేట్ చేసే వాళ్ళు సృష్టించేటటువంటి సమస్య, లేదా పార్టీలకి తాబేదారులుగా వ్యవహరించేటటువంటి వాళ్ళు తమ పార్టీకి ప్రాబ్లం రాకుండా మాట్లాడేటటువంటి మాటలై ప్రభుత్వం చెప్పానండి ఆ మొక్క మనకి ఇందువల్ల రావట్లేదని అది చెప్తే గందరగోళం అయిపోతుంది దేశం అంతా. అదే కదా, రైట్. చూద్దాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే పెట్రోల్ కొరత అయితే తీవ్రంగానే కనిపిస్తుంది. దాదాపు ఒక 70% బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది కాబట్టి రేపటి నుంచి ఒక 2 రోజుల్లో ఆ కొరత పూర్తిగా లేకుండా చేస్తారా, నో స్టాక్ బోర్డులు తీసేస్తారా? ప్రజలైతే ప్యానిక్ అవుతున్నారు. ఆ ప్యానిక్ వల్ల కూడా కొరత అనేది ఇంకా బాగా పెరుగుతుందా? ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి.